గమనించండి, నీ మీద నీ సహోదరునికి, ఇది బాగా గమనించాలి, నేనేం తప్పు చేయలేదు, కానీ నా సహోదరుడు నా మీద ఒక తప్పు చూస్తున్నాడు. నేనేం తప్పు చేయలేదు, నేను పర్ఫెక్ట్, కానీ ఆ వ్యక్తి నా మీద తప్పు ఏదో అనుకుంటున్నాడు, ఊహించుకుంటున్నాడు. కానీ ఇప్పుడు ఎవరు సమాధాన పడాలా? ఆయన పొరపాటు చేసుకుంటున్నాడు, తప్పు ఆలోచన ఆయనది, నాది కాదు. ఆయన వచ్చి నన్ను క్షమాపణ అడగాల. కానీ బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు వెళ్ళి అడుగంటుంది. నేను తప్పు చేయకపోయినా నా మీద ఏదో తప్పు ఉందని ఆయన ఊహించుకుంటున్నాడు, అంతే. ఊహ, అది నిజం కాదు. ఆయన దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ చెప్పాలి. దట్ ఈజ్ క్రైస్ట్ లవ్. అది నిజమైన సమాధానం. తప్పు చేసింది వాళ్ళు, కానీ నేను వెళ్ళి తప్పు లేని నేను వారిని అడగాలి. తప్పు చేసింది మనమండి. మన కొరకే ప్రాణం పెట్టినాడు ఆయన. పాపులం మనం, పరిశుద్ధుడు ఆయన, ప్రాణం పెట్టలేదా? ఆయన అనుకుని నేనేం పాపం చేసినా, వారే పాపం చేసినారు, వారే ప్రాణం తీసుకొని నింటే ఈరోజు నీకు నాకు రక్షణ వచ్చేది కాదు. ఏ పాపం ఎరిగిన ఆయన పాపుల కొరకే ప్రాణం పెట్టినాడే. నువ్వు ఏ తప్పు చేయలేదు, అయినా ఆయన ఏదో ఊహించుకుంటున్నాడు. నువ్వెళ్ళు క్షమాపణ అడుగు. గొల్లుమని ఏడుస్తాడు. అయ్యో, నేను అనుకున్నది ఒకటి. ప్రేమ అన్నది, క్షమాపణ అన్నది, సమాధానం అన్నది క్రియారూపంగా ఉండాలి. ప్రార్థన చేసి సరిపోదు. ఎల్లు, ఇంటికి వెళ్ళి తలుపు తట్టు, సారీ చెప్పే వచ్చే. నీ గుండె నెమ్మదిగా ఉంటుంది. నీ గుండె ఆగిపోతే పరలోకంలో సమాధానంగా వెళ్ళిపోతావు. వాళ్ళు అక్కడే, నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకో, అంతే. వాడు అగ్నికి ఆజ్యం పోస్తాడు సైతానుడు. చెప్తాడు వాడు, నువ్వు సమాధాన పడద్దు అని. వాడు ఎన్నెన్నో మనకు చెప్తా ఉంటాడు, పొడుస్తూ ఉంటాడు. ఏం కాదు, నువ్వు ఎంత చదువుకున్నావు, నువ్వేం తప్పు చేయలేదు కదా, తప్పు అక్కడ కదా ఉండేది, నువ్వెందుకు పోతావు, ఆగు అని వాడు గుంజుతుంటాడు. ఎన్నెన్నో పెడతా ఉంటాడు. అంత వాడి సూత్రాలు చాలా